టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. దాదాపు 468 రోజుల తర్వాత తొలి అర్ధశతకం నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్తో నిన్న జరిగిన రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్య తన పునరాగమనం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. తన భార్య ఇచ్చిన కీలక సలహాయే తనను తిరిగి ఫామ్లోకి తెచ్చిందని అతను వెల్లడించాడు. మ్యాచనంతరం బీసీసీఐ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఇషాన్ కిషన్తో సూర్య మాట్లాడాడు. ఫామ్ కోల్పోవడంపై ఇషాన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ప్రతి ఒక్కరికీ ఇంట్లో ఒక కోచ్ ఉంటారు. వారే మన భార్యలు. నా భార్య కూడా నాకు ఒక సలహా ఇచ్చింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త సమయం తీసుకోమని ఆమె చెప్పింది. నా మనసును ఆమె బాగా చదవగలదు. ఆమె సలహాను పాటించి నెమ్మదిగా ఆడటం ప్రారంభించాను. అదే మంచి ఫలితాన్ని ఇచ్చిందని సూర్య వివరించాడు. అంతేకాకుండా ఇటీవల తీసుకున్న 3 వారాల విరామం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కూడా తన మానసిక స్థితిని మెరుగుపరిచిందని సూర్య తెలిపాడు. ఆ విరామంలో పూర్తిగా ప్రాక్టీస్పై దృష్టిపెట్టాను. నెట్స్లో బాగా ఆడుతున్నప్పటికీ మ్యాచ్లో పరుగులు చేస్తేనే అసలైన ఆత్మవిశ్వాసం వస్తుంది. సహనంతో ఉండటం చాలా ముఖ్యమని అన్నాడు. ఈ సందర్భంగా యువ ఆటగాడు అభిషేక్ శర్మను ఉద్దేశించి సూర్య సరదాగా వ్యాఖ్యానించాడు. అభిషేక్ పరుగులు చేస్తేనే భారత్ గెలుస్తుందనే అభిప్రాయానికి తెరదించాలనుకున్నా ఇషాన్ రాణించినా మనం గెలవగలం. క్రికెట్ అనేది టీమ్ గేమ్. 11 మంది ఆడితేనే విజయం సాధ్యమని జట్టు సమష్టితత్వాన్ని నొక్కిచెప్పాడు. కాగా ఈ మ్యాచ్లో సూర్యకుమార్ కేవలం 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి జట్టుకు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.